ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వాక్య భాగంలోకి వెళ్తే, ఈరోజు సబ్జెక్ట్ దేని గురించి అంటే బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారి గురించి. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, మీరు ఈ యొక్క వీడియోలో మీరు మాట్లాడుతూ మీరు కొన్ని వింతగా మాట్లాడారండి. ఆ మాటలు నాకు నచ్చలేదు కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి ఇష్టపడుతున్నాను. మీకు కొన్ని సత్యాలు ఏంటిదో చెప్తున్నాను, మీరు వినండి. అవి మీరు గ్రహించండి, గ్రహించకపోండి, కానీ వినడానికి అయితే వినండి. మరి ఇది సత్యం అయితే దాని గురించి ఒకసారి ఆలోచించి మీరు దేవుని అడుగుతారా లేదంటే ఏం చేస్తారో అది మీ ఇష్టము. అయితే కొన్ని విషయం నేను చూసినట్లయితే చాలామందికి దేవుడు సత్యం బయలుపరుస్తాడండి. ఆ సత్యాన్ని సొంతం చేసుకోవడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ సత్యాన్ని తోసివేసే మంది ఎక్కువ ఉన్నారు. అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు, మీకు కూడా దేవుడు సత్యం బయలుపరుస్తున్నాడని నేను నమ్ముచున్నాను. అయినా మీరు సత్యాన్ని తోసివేస్తున్నారు అని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఇంచుమించు మీ యొక్క వీడియోలు 70-80% నేను చూశానండి. మీ చాలా విషయంలో మీరు తోసేస్తున్నట్టుగా ఉంది. అయితే ఈరోజుకి ఈ వీడియో చూద్దామండి. మీరు మాట్లాడిన మాట చూద్దాం. కోసం అడిగాను ఇతరుల ఇన్నాళ్ళ నా విశ్వాస జీవితంలో నా సొంతానికి ఇది కావాలి తండ్రి అని ఎప్పుడూ నేను ప్రార్థించలేదు. నా సొంతానికి, మరలా చెప్తున్నా, గ్రంథం పట్టుకు చెప్తున్నా, నేను ప్రతిరోజు చూడండి, నా సొంతానికి నేను దేవుని ఏమీ అడగలేదు అన్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మీరే గ్రహించండి. అలాగే ఇక్కడ గ్రంథం పట్టుకొని చెప్తున్నాను అని అన్నారు బ్రదర్. ఇది ఎంత అన్యాయం అండి. ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడని ఒట్టు పెట్టుకోవద్దు, తన తోడని ఒట్టు పెట్టుకోవద్దు. ఒక్క వెంటికి నల్లని తెల్లగా చేయలేవు, తెల్లని నల్లగా చేయలేవు అని మాట అంత యేసుప్రభులో మాట్లాడిన మాట ఎంత వ్యర్థం చేశారండి. మీరు బైబిల్ పట్టుకొని చేతిలో, గ్రంథం చేతిలో పట్టుకొని చెప్తున్నా అన్నారు. అంటే ఎంత దేవుని మాటకి ఎంత విలువ ఇచ్చారు మీరు. మీకు అక్కడ ఏమైనా ప్రజలు లేదా మీతో మాట్లాడుతున్న ప్రజలు లేదా మీ ముందు ఉన్నవారు కానీ ఎవరన్నా మిమ్మల్ని హింసిస్తున్నారా? మిమ్మల్ని ఏదైనా శిక్షకు గురి చేస్తున్నారా? అంత పెద్ద బైబిల్ పట్టుకొని చెప్పవలసిన అవసరం ఏమొచ్చిందండి? మీరు ఏం నష్టపోతున్నారు నాకు చెప్పండి. యేసుప్రభుల వారు ఒక మాట మాట్లాడారు, చక్కని మాట. నాలుక జాగ్రత్త అని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు వాగుతారనే చెప్పారు. ఆయన నాలుకతో బూతు మాట్లాడతారని కాదు, ఏదంటే అది మాట్లాడతారనే. నాలుక అగ్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పారు. మీరు గ్రంథం మీద ఒట్టేసి చెప్తున్నాననే మాట మాట్లాడుతున్నారు. అలాగే మీరు ఇంకా నేను అడగలేదు అని ప్రార్థన చేస్తాను, కానీ ఏ రోజు నా సొంతానికి నాకు ఇది కావాలి తండ్రి అని ఎప్పుడు నేను నా తండ్రిని అడగల. ఇతరుల కోసం అడిగాను, ఇతరుల స్వస్థత కోసం అడిగాను, ఇతరుల జీవితాల కోసం ప్రార్థించాను, సంఘ బిడ్డల కోసం ప్రార్థిస్తుంటాను. ఎవరైనా నన్ను ప్రార్థన విన్నపాలు, అయ్యా నా కోసం ప్రార్థించండి అని అడిగితే వారి కొరకు ప్రార్థిస్తుంటాను. ఏనాడు ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నాకు ఇది ఇవ్వు, ప్రభువా నాకు ఇలా చెయ్యి, నాకు ఇలా జరిగించని ఇంతవరకు ఏనాడు నేను ఆయన సన్నిధిలో మోకరించింది లేదు. ఈనాడు ఆయన సన్నిధిలో ఒక్క మొక్క అడిగింది లేదు. అడగను కూడా, అడగను. ఎందుకంటే నాకు ఏం కావాలో నాకంటే బాగా మా నాన్నకు తెలుసు అనే విశ్వాసంతో బతుకుతున్నాను నేను. ఓకే బ్రదర్, మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. ఏది నాకంటే బాగా మా నాన్నకు తెలుసు అనే విషయము మీరు చెప్పడానికి నేను మీరు చెప్పిన దానికి ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను. అది ఎప్పుడండి? మీకు విశ్వాసం కలిగినప్పుడు కదా. విశ్వాసం కలగకిన ముందు నీ పుట్టుకతోనే విశ్వాసం కలిగిందండి. మీకు విశ్వాసం కలగనప్పుడు మీరు ఏమీ అడగలేదా? ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు నాకు చెప్పండి. విశ్వాసం కలిగిన వాడు ఎవరైనా సరే, తండ్రి ఏది ఇచ్చినా అది జీవమైనా సరే మరణమైనా సరే మేలే. పౌలు గారు అలాగే చనిపోయారు కదా. అలాంటిది అది విశ్వాసం కలిగినప్పుడు కదా. మరి విశ్వాసం కలగక ముందు మీరు దేవుని ఏం అడగలేదా?
అడగలేదని మీరు ఒట్టు పెట్టుకుంటున్నారు, బైబిల్ చేతిలో పట్టుకొని చెప్తున్నారు. ఎంత ఇదండి, మీకు ఏమనాలి ఈ మాటకి? ఎవరు అడిగేవారు లేరా బ్రదర్? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు మీరు. వీటికి నాకు సమాధానం చెప్పాలి. అలాగే ఇంకా ఏం మాట్లాడారు? ఇంకా చూద్దామండి, ఇంకా చూద్దాం. ఆ విశ్వాసం క్షీణించినప్పుడు కదా ప్రభువా, మరి ఏంటి ప్రభువా నా గొడవ అని అనాల్సి వస్తుంది. నేను అలాగ అనట్లా. ప్రభువా నీకు పని చేసుకుంటూ పోతున్నా, నీ ఇష్టం. పాల ముంచినా నీదే భారం, నీట ముంచినా నీదే భారం, శోధనలైనా నీ ఇష్టం, వేదనైనా నీ ఇష్టం, కన్నీళ్ల గుండా నడిపించి నాకు ఏదైనా పాఠం నేర్పిస్తావా, నేర్పించి నీ ఇష్టం. కష్టాల గుండా నడిపించి నాకు ఏదైనా గుణపాఠం నేర్పిస్తావా, నేర్పించి నీ ఇష్టం. ముళ్ళు శోధనలు ఏమైనా వస్తాయా, రాని నీ ఇష్టం. నా బ్రతుకు నీది తండ్రి, నీ చిత్తమే నా బ్రతుకులో సిద్ధించాలి. నీకు ఏది ఇష్టమో అది నా బ్రతుకులో జరిగించు. బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు, మీరేమంటున్నారంటే మంచిదైనా సరే, కష్టమైన చెడ్డదైనా సరే, కష్టమైనా సరే, అది ఎలాంటి శిక్ష అయినా సరే, నన్ను గుణపాఠం నేర్పించడానికి ఏదైనా సరే ఇవ్వండి, నేను సిద్ధంగా ఉన్నాను అనే మాట మాట్లాడారు. ఎక్కడున్నారు బ్రదర్ మీరు? సిద్ధంగా నాకు చెప్పండి. ఎవరైనా నేను ఒక ప్రశ్న సూటిగా అడిగితే ఒక ఏమంటారు, ఒక వింతగా ఎగిరి పడుతుంటారు. సమాధానం చెప్పే సబ్జెక్ట్ లేక వింతగా ఎగిరి పడతారు. మొన్నటికి మొన్న చూడండి, ఆయన పేరేం పేరు, జేమ్స్ గారు మీతో డిబేట్ చేస్తా అన్నప్పుడు మీరు ఎంతగా హడలిపోయారండి. సారీ, ఎంతగా హడలిపోయారు. అది తప్పైతే ఒప్పుకుంటాను, సత్యమైతే ఒప్పుకుంటాను, అది అబద్ధమైతే నన్ను నేను సరి చేసుకుంటాను, సరే మాట్లాడదామని మీరు ఎందుకు అనలేదు? ఎందుకు అనలేదు బ్రదర్ మీరు? ఆ రోజు జై శ్రీరామ్ అన్నప్పుడు కూడా ఎంతోమంది ఇచ్చేసినప్పుడు మీరు ఎంతగా వణికిపోయారు. అది మీకు మనస్సాక్షి ఉందా బ్రదర్? వాటి విషయంలో మీరు చెప్పండి నాకు సమాధానం. ఏ కష్టాన్ని భరిస్తారు? ముళ్ళ కిరీటం పెడితే భరిస్తారా? సిలువ వేస్తే భరిస్తారా? ఏం చేస్తే మీరు భరిస్తారు? భరించుతాను దేవా, నువ్వు ఇస్తున్నావు, దేవుడు నీకు ఇస్తున్నాడని ఎలా రుజువిస్తారు మీరు? దేవుడు మీకు ఇస్తున్నాడని మీరు రుజువు ఎలా ఇవ్వగలరు? దేవుడు చెప్తుందే నేను చేస్తున్నాను అంటున్నారు కదా, దేవుడు మీకు చెప్తున్నట్టు ఏ విషయంలో రుజువు ఇస్తారు? చూద్దాం, మాట్లాడదు ఇంకో కొంచెం. నీ సేవలో నిలబెట్టుకున్నది నువ్వు, ఈ వాక్యం ఇలా చెప్పమని నన్ను ప్రేరేపించింది నువ్వు. చాలా మంది నాకు చాలా సలహాలు ఇచ్చారు. అందరితో కలిసిపోండి బ్రదర్, మీరు ఇంకా బాగుంటారు బ్రదర్ అన్నాడు. నేను అన్నాను, ఇప్పటికే చాలా బాగున్నాను, ఇంతకంటే బాగుంటే ఏమైపోతాను అన్నాను. చూడండి, ఇప్పటికీ బాగున్నారు అన్నారు. ఏ విషయంలో బాగున్నారండి? మీకు నచ్చే విషయంలో బాగున్నారు. సత్య విషయంలో బాగున్నారా? సత్య విషయంలో బాగుంటే నాతో స్టడీ చేయండి. ఏదో నలుగురిలో కలిసి డిబేట్, నలుగురిలో కలిసి చర్చ వేదిక కాదు, న్యాయపూర్వకంగా మీ ఇంటికి రమ్మంటే నేను వస్తాను, మీరు వస్తానంటే నేను పిలుస్తాను. ఇద్దరమే కూర్చుందాం, సత్యానికి చోటు ఇద్దాం. నువ్వైనా సరే, నేనైనా సరే, ఇంకా ఎవరైనా సరే సత్యానికి చోటు ఇవ్వాలి కదా. నీ ఆస్తి నేను లాక్కోవట్లేదు, నా ఆస్తి మీరు లాక్కోవట్లేదు. అలాంటిది సత్యం నిలబడదాం. సత్యం కోసం తలదించలేవా? సత్యం మాట్లాడుకోవడానికి ఒకసారి, లేదా నేను ఏదైనా బూతు మాట్లాడితే మీరు నాతో మాట్లాడకండి, నన్ను స్నేహం చేసుకోకండి. మీరు బూత్ మాట్లాడిన మీరు చేసుకునే నేను మాట్లాడను. అంతేకాని మరి సత్య విషయంలో ఉండాలి కదా. దానికి మీరు ఇష్టపడరు. ఎందుకు అంటే మీరు చెప్పిందే వినాలా? మీరు చెప్పిందే వినాలా? నీ సోది నీవు, నా సోది నేను చెప్పుకుంటూ పోతే, సారీ సోది అన్నందుకు, మీ యొక్క మాటలు మీరు, నాకు మాటలు నేను చెప్పుకుంటూ పోతే గ్రహించేవారు ఎవరండి? నీతిమంతులు కదా గ్రహించాలి. చెప్పుకుంటూ పోతే ఏమొస్తుంది చెప్పండి? చూడండి, ఇంకా ఏం మాట్లాడుతున్నారో మీరు. ఒక వింతగా మాట్లాడారండి ఈ వీడియోలో. మీరు ఇంకా వినండి, మొత్తం వినండి, మీకే అర్థమవుతుంది. ఇంతకంటే బాగుంటే ఏమైపోతానో, ఈ బాగు చాలు, ఇంతకంటే బాగు నాకు అవసరం లేదు, ఈ బాగుకే ఏదో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను, ఇంతకంటే బాగుండి నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు. రెండు మాటలు మీరే మాట్లాడుతున్నారు.
ఇంతకే విక్కిరి బిక్కిరి అవుతున్నారట. ఇంకా మీకే ఏ శిక్ష ఇవ్వాలి? మీకు ఏం శిక్ష ఇవ్వాలి దేవుడు? నేను భరిస్తాను ఇవ్వమన్నారు కదా. ఏదైనా సరే నాకు గుణపాఠం నేర్పడానికి మీరు ఏది ఇచ్చినా సరే అన్నారు. మీరు ఏమొచ్చిందని, మీకు అంత ఉగ్రత ఏమొచ్చిందని మీరు విక్కిరి బిక్కిరి అయిపోయారు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి బ్రదర్. చెప్పడం కాదండి, క్రియలు ఉండాలి, సత్యం ఉండాలి బ్రదర్, సత్యం ఉండాలి. ఒక్క మాట మాట్లాడు, రోజంతా 1,00,000 మాట్లాడాలి కన్నా 10 మాటలు మాట్లాడు చాలు. గంట మాట్లాడడం కన్నా 10 నిమిషాలు మాట్లాడండి చాలు. కానీ అది సత్యమే ఉండాలి. ఆలోచించండి. నేను దేవుడు ఏది చేయమంటే అదే చేస్తా. దేవుడు ఎలా దేవుడు ఏది చేయమంటే అది చేస్తా, ఏది బోధించమంటే అది బోధిస్తా. దేవుడు ఏం చేయమన్నారు? నేను ఏది బోధించమన్నారు అంటే అలాగే బోధిస్తా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆ హృదయాలు బాగుపడాలంటే దేవుని మాట. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరికి నచ్చాలండి? అంటే ఎవరికైనా దేవునికి కూడా నచ్చినా నచ్చకపోయినా చేస్తారా? అదే చేస్తున్నారు బ్రదర్ మీరు. సపోజ్గా నేను ఒక్క మాట చెప్తానండి. మీరు దేవుడు చెప్పింది బోధిస్తా అంటున్నారు కదా. ఒక వాక్యం చూద్దామండి, ఒక వాక్యం చూద్దాము. నీ దేవుడికి చెప్పింది బోధిస్తున్నారు కదా. ఏది అంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం అండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో ఏముందంటే, అందరికి తెలిసిన విషయం బ్రదర్, అందరు గ్రహించండి, అందరికి తెలిసింది. ఎలాగంటే, ఇలాగూ ప్రభు అయిన 16వ అధ్యాయము 15వ వచనము, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని ఎవరికి చెప్పారంటే, యేసు ప్రభుల వారు శిష్యులకు చెప్పారండి. శిష్యులకి సువార్త ప్రకటన చేయడానికి వెళ్ళేటప్పుడు ఈ మాటలు చెప్పారు. ఏమని? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు. వారికి పంపారు కదా అని మీరు కూడా కొంతమంది పాంప్లెట్ తీసుకొని వెళ్తున్నారు, కొంతమంది బైబిల్ తీసుకుని వెళ్తున్నారు, కొంతమంది మైకులు పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్తున్నారు. అంటే నేను మాట్లాడాలంటే ఒక వింతగా ఉంటుందండి. వెళ్తున్నారు, ఒక్కొక్కరు ఏదో ఘనకరం చేస్తున్నారని వెళ్తున్నారు. మీ యొక్క ఎంతమంది ఉన్నారో పాస్టర్లు అందరికీ ఇది వర్తిస్తుందండి. ఎంతమంది సత్యం తెలుసు అంటున్నారో వారందరికీ వర్తిస్తుందండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, అది చూడండి. విజయప్రసాద్ రెడ్డి గారి దీనికి నేను సమాధానం చెప్పండి. ఇక్కడ ఏముందంటే, శిష్యులేక పంపుతూ యేసుప్రభు అంటున్నారు సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. సర్వలోకం అంటే ఏంటిదండి నాకు చెప్పండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి అనేది ఒకటే తీసుకున్నారు. సర్వలోకము అని దేన్ని అంటారు? మీరు నాకు సమాధానం చెప్పాలి. రెండోదిగా సర్వ సృష్టికి అన్నాడు. సర్వలోకం అనగానే సర్వలోకం అనేది భూమి మీద ఉన్న మనుషులేనా? మా అంటే నీ భూమి అంతా తిరిగి మనుషులకు చెప్తావు. సర్వలోకం అనగానే భూమి మీద ఉన్న మనుషులేనా? మీ యొక్క దేవుడిచ్చారంటున్నారు కదా, ఆ జ్ఞానానికి వదిలేస్తున్నాను. రెండోదిగా సర్వ సృష్టికి అన్నాడు. మీ చేతిలో ఉన్న ఫోన్ కూడా సృష్టియే. కలిగి ఉన్నది ఏది దేవుడు లేకుండా కలగలేదు. ఈ ఫోన్ కూడా దేవుడు లేక కలగలేదు, కానీ మీకు తెలియదు. సర్వ సృష్టికి. ఇప్పుడు పోని మనం తెలియనిది వదిలేసేయండి. జంతువులు దేవుడు సృష్టించాడా లేదా? సూర్యచంద్రుడు, సముద్రము ఇవన్నీ దేవుడు సృష్టించారా లేదా? యేసు ప్రభులే కదా, ప్రభుల వారే కదా సృష్టించింది. కలిగినది ఏది అని లేకుండా కలగలేదు. మరి ఆ సృష్టికి చెప్పాలంటున్నాడు. సువార్త సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి చెప్పాలంటున్నాడు. మరి సృష్టికి ఎలా చెప్తారండి మీరు? ఎప్పుడైనా గ్రహించారా? చెవులు ఉన్నాయి, హృదయం ఉంది, గ్రహించారా? ఇది గ్రహించారు. చెప్పడానికి మాత్రం చెప్తూనే ఉంటారు. ఇది ఒక్క వచనానికి మీరు నాకు సమాధానం చెప్పండి. అలాగే మూడోదిగా అదే వచనములో సర్వలోకము సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. సువార్త అంటే ఏంటిది మీకు తెలుసా? ఎంతమంది పాస్టర్లు ఉన్నారో నాకు సమాధానం చెప్పండి. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే. సువార్త అంటే ఏంటారు? యేసు ప్రభులు వారు మన కోసం చనిపోయి తిరిగి లేచారు 3వ దినమున సువార్తన? లేదంటే ఆయన రక్తం కార్చారు, ఆయన రక్తం మేము కడగబడ్డాము, ఆయన మన కోసం వచ్చాడు, ఇవా సువార్త అంటే? సువార్త దేన్ని అంటారు? యేసు ప్రభుల వారే ప్రకటించారు. సువార్త దేన్ని అంటారంటే, దేవుని రాజ్య సువార్త గురించి ప్రకటించారు యేసు ప్రభుల వారు. మీరు యేసు ప్రభుల వారి గురించి చెప్పి సువార్త అంటున్నారు. యేసు ప్రభుల వారి గురించి జరిగినది వార్త అవుతుంది. మేలు గురించి చెప్తే సాక్ష్యం అవుతుంది. అంతేకాని సువార్త కాదు బదారు. మీ దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉంది, దేవుడు బయలుపరిచారు అంటున్నారు. ఇది దేవుడు బయలుపరిచారా మీకు?
చెప్పండి. ఇది సర్వలోకానికి ఇది ఒక్క వచనకే చెప్పండి. మరి బైబిల్ అంతా వదిలేసేయండి, మీరు బైబిల్ అంతా ఇంకేం చెప్తారు, కానీ ఇది ఒక్క వచనానికి మీరు సమాధానం ఇప్పుడు సర్వలోకానికి సువార్త ప్రకటించాలి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. సువార్త దేన్ని అంటారు? దేవుని రాజ్యమును గురించిన సువార్త. యేసు ప్రభు శిలువ మీద చనిపోయారు, మన కోసం ప్రాణపడి, ఇది సువార్త కాదు, శుభవార్త అయినప్పటికీ సువార్త ముందు జరిగే సువార్త చెప్తున్నాడు. దేవుని రాజ్యముని గురించి సువార్త యేసు ప్రభుల వారు శిష్యులు ప్రకటించింది అది. అలాగే సందర్భాలు వచ్చినాయి కాబట్టి యేసు ప్రభుల వారు కూడా మన కోసం వచ్చారు, ప్రాణం పెట్టారు అని ఉంది. కానీ మెయిన్ యేసు ప్రభుల వారు ప్రకటించింది దేవుని రాజ్య సువార్త గురించి. ఆ రాజ్య సువార్త ఏంటిదో మీ పాస్టర్లకు ఎవరికి తెలియదు. ఇది మీరు గ్రహించండి. ఇది చెప్తున్న చిన్న విషయం కాదు ప్రియమైన దేవుని వారలారా. బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు, మీరు నశించిపోవడం నాకు ఇష్టం లేదు, అందుకని మిమ్మల్ని మీరు గ్రహించుకోండి, నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం వెళ్ళాలి. అందుకే అడిగేటప్పుడు ప్రభువా, మొట్టమొదటి ఎప్పుడైనా సరే ప్రార్థనకు ఉపక్రమించే వాళ్ళందరికీ ఒక సీక్రెట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రేయర్ చేయాలనుకునే వాళ్ళందరికీ ఒక సీక్రెట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రేయర్ స్టార్ట్ చేయగానే ప్రభువా అది కావాలి, ప్రభువా ఇది కావాలి, ఇది కాదు ప్రేయర్. ప్రార్థనకు ఉపక్రమించగానే చేయాల్సింది ఏంటో తెలుసా? మొదట నీకు కలిగి ఉన్న వాటిని తలచుకొని మరీ కృతజ్ఞతలు చెల్లించు. జరిగిన మేలులు తలుచుకొని మరీ కృతజ్ఞతలు చెల్లించు. నువ్వు చేసిన ఉపకారం. ఇప్పుడు జరిగిన మేలుల గురించి కృతజ్ఞతలు చెల్లించు అని చెప్తున్నారు ప్రార్థన చేస్తూ. ఇప్పుడు నాకు 1 కోటి ఆస్తి ఉన్నదనుకోండి, నేను కృతజ్ఞతస్తులు, దేవా నాకు 1 కోటి రూపాయలు ఇచ్చావు, నీకు వందనాలు స్తోత్రాలు అంటే ఆయనకు సంతోషం అండి బ్రదర్? కలిగిన దాంట్లో ఉన్నదాన్ని చూసి సంతోషించి నువ్వు కృతజ్ఞతస్తులు చెల్లించమంటున్నారు, అది సంతోషమా? ఆయన ఏం చెప్పాడో పని చేస్తే కదా సంతోషము. అన్నం లేని వారికి అన్నం పెడితే కదా సంతోషము, బట్టె లేని వారికి బట్టె ఇస్తే కదా సంతోషము, రోగి ఉన్నవారిని పోయి చెరసాలలో ఉన్నవారిని ఓదార్స్తే కదా, విధవరాలి పక్షం నిలబడి న్యాయం తీరిస్తే కదా ఆయనకు సంతోషము. ఉన్న దాంట్లో కృతజ్ఞత చెల్లిస్తంటారేంటి? కృతజ్ఞత చెల్లిస్తే, మీ స్తోత్రాలు చెల్లిస్తే, వందనాలు చెల్లిస్తే, హల్లెలూయా చెల్లిస్తే ఆయనకి ఇష్టమా బ్రదర్? అవి చెప్పవలసిన మాటలా? ప్రార్థన చేసి మళ్ళీ మొట్టమొదటిగా నేను ఏం చెల్లించగలను తండ్రి చూసారా, మళ్ళీ ఏం చెల్లించగలను మాట్లాడుతూ కృతజ్ఞత చెల్లిసి ఆయనకే. ఇప్పుడు దేవుడు మనం ఏమి ఇస్తామండి? ఏమి ఇయ్యం, ఓకే. మళ్ళీ కృతజ్ఞతలు అవెందుకు చెల్లిస్తారు? అవి తీసుకొని ఏం చేస్తారు? ఆయనకు కావాల్సిన నీతి క్రియలు కదా, న్యాయం చేయాలి, న్యాయంగా మాట్లాడాలి, నీతి మాట్లాడాలి, న్యాయంగా నడుచుకోవాలి కదా. మీరు స్తోత్రాలు చెల్లించండి, కృతజ్ఞతలు చెల్లించండి అంటారు. అంటే ఉపకారాలు జరుగుతున్నాయా జరగట్లేదా? జరుగుతున్నాయి, మనకు కనబడట్లేదు, గుర్తిస్తే. అవును బ్రదర్, ఉపకారాలు జరుగుతున్నాయి, అది మంచిదైనా చెడ్డదైనా, అది జీవమైన మరణమైన అన్నీ అయినవే జరుగుతున్నాయి. దానికి కనబడతాయి. గుర్తించకపోతే ఏం కనబడతాయి చెప్పండి? ఏం కనబడతాయి? ఏం కనబడవు. నీకు అనుకున్నదే జరగాలంటే ఇంక జరిగినవన్నీ ఏమైపోయినట్టు మరి చెప్పండి? నేను అనుకున్నదే జరగాలంటే జరిగినవన్నీ ఏమైపోయినట్టు. అంటే ఇప్పుడు అన్నీ జరిగినవన్నీ తీసేసి నువ్వు అనుకున్నది జరిగిస్తే హ్యాపీ ఉంటా? జరిగినవన్నీ తీసేసి నువ్వు అనుకున్నది ఒక్కటే జరిగిస్తే నువ్వు హ్యాపీగా ఉంటావా? ఉండలేవు. అంటే ఇప్పుడు నీ భక్తి జీవితంలో నీకేం కావాలంటే జరిగిన దానిని బట్టి ఆనందించడం నేర్చుకో. ఫస్ట్ జరిగిన దానిని బట్టి సంతోషించడం నేర్చుకో. చాలా మేలులు జరిగిపోయాయి, నీకు అర్థం అవుతుంది అప్పటికే. చాలా మేలులు జరిగాయి, చేశాడు ఆయన, నిన్ను విడువలేదు, ఎడబాయలేదు. అనుభవాలతో ఆలోచించి అర్థం అవుతుంది, మనసు పెట్టి ఆలోచించి అర్థం అవుతుంది. మనసు పెట్టి కొంచెం. అందుకే ఫస్ట్ ప్రార్థనకు ఉపక్రమించేటప్పుడు ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించు. ఆ తర్వాత ఒక మాటను తండ్రితో, తండ్రి సమస్తము నీ వలన నాకు అనుగ్రహింపబడింది తండ్రి, నాకు కొదువేమీ లేదయ్యా, నీ ఉన్నావు నాకు చాలయ్యా, ఇంకా నా జీవితంలో ఏమైనా లోట్లు ఉన్నాయేమో. ఇప్పుడు కష్టాలు లేని వాళ్ళు ఎవరు ఉండరండి? కష్టాలు ఉన్న వాళ్ళు కష్టాలు చెప్పుకోదా? సమస్తం అనుగ్రహించిందని చెప్పాలా? నీ అవసరతల కోసం. ఇప్పుడు నాకు అవసరతలు ఉంది, సపోజు
నాకు సమస్యలు ఉన్నాయి ఎన్నో, అవి చెప్పుకోద్దా? ఏం చెప్పాలి? ఆ? ఒకసారి దృష్టించు తండ్రి, నీ చిత్తమే నా జీవితంలో జరగనివ్వు తండ్రి. మీరు చెప్పకపోయినా ఆయన చిత్తమే జరుగుతుందండి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అడ్డు చెప్పను, ఆటంకపరచను, అలాగని ఇలాగే జరగాలని నిన్ను ఇబ్బంది పెట్టను. నీ చిత్తానికి నేను సరెండర్ అయిపోతున్నాను. పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నాను. నా మనసు ఎరిగిన దేవుడవు, నీ చిత్తమే జరిగించు తండ్రి. నా మనసు ఎరిగిన తండ్రివి, నీ చిత్తమే జరిగించు ప్రభువా అని అడగటం నేర్చుకోండి. అప్పుడు భక్తులు అవుతారు. వన్స్ మీరు భక్తులయ్యారనుకోండి, రావాల్సినవి వస్తానే ఉంటాయి. ఇప్పుడు ఒక మాట మీకు చెప్పను, నేనేం అడగలేదు అన్నాను కదా, మరి నాకేమైనా లోటు ఉందా ఈరోజు? చెప్పండి, నాకేమైనా లోటు ఉందా? ఏ లోటు లేదు. నేనున్నంతలో బాగానే ఉన్నాను. నేనున్నంతలో చాలా సంతోషంగా ఉన్నాను. నాకున్నంతలో నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకు చాలు. చూడండి ప్రియమైన వారలారా, చాలా అంటున్నాడు ఆయన. ప్రభు ఏమంటలేడారు? మీకు సమస్యలు వస్తే రాక తప్పదు, ఒకటి. రెండోదిగా మీ శిలువను మీరు ఎత్తుకోండి రండి అన్నారు. ఇప్పుడు చాలా అంటున్నాడు ఆయన. సంతోషంగా ఉన్నాను, చాలా, నాకు అవసరం లేదని మాట్లాడుతున్నానండి. ఏం బ్రదర్, నాకు అర్థం కావట్లేదు. ఇది ఏంటి, ఎంతవరకు కరెక్టు? మీరు యాత్రికలో ఉన్నారు, మీరు మాట్లాడాల్సిన మాటలు ఇవి. చాలు. ఇంకేమైనా ఇస్తావా తండ్రి? నీ ఇష్టం ఇస్తే ఇవ్వు, అది నీ ఇష్టం. ఇచ్చినా నీ ఇష్టమే, తీసేసుకున్నా నీ ఇష్టమే. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాను. ఇవి చెప్పడానికి బాగుంటాయి, గ్రహిస్తుంటే తెలుస్తుంది. అదవుతుందా? గ్రహిస్తుంటే తెలుస్తాయి బ్రదర్. నేర్చుకోవాల్సిన భక్తి. బాగున్నప్పుడేమో పొగిడి, బాగులేనప్పుడేమో తిట్టి వాడు కుమారుడు ఎట్ట అవుతాడు? పరలోకం ఎలా వస్తుంది? చూడండి, బాగా ఉన్నప్పుడు మీరే బ్రదర్, ఇప్పుడు నేను షూటింగ్ అడుగుతున్నాను, మీరు ప్రేమతో ఈ వీడియో విని గ్రహిస్తారా? లేదా మీలో కుళ్ళు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మరి మంచిగా మాట్లాడతారు, మళ్ళీ కిరాక్ అయిపోతారు. ఆడెట్ల కుమారుడు అవుతాడని మీరే అంటున్నారు. మరి మీ పరిస్థితి ఏమిటిది? మీ పరిస్థితి ఏంటిది? తిట్టినట్టుగా గ్రంథంలో ఉందనుకోండి, యోబు గ్రంథం కదా. నేర్చుకోవాల్సిన భక్తి. బాగున్నప్పుడేమో పొగిడి, బాగులేనప్పుడేమో తిట్టి వాడు కుమారుడు ఎట్ట అవుతాడు? పరలోకం ఎలా వస్తుంది? చూడండి, పరలోకం ఎలా వస్తుంది అన్నాడు. మరి ఇందులో ఇక్కడ కూడా చెప్తున్నా, మీకు దేవుడు బయలుపరిచారు అని చెప్తారు కదా బ్రదర్. ఇక్కడ కూడా మీకు కొన్ని వాక్యం అనుసారంగా మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. మీ పాస్టర్లు అనేవారు చాలామంది, ఇంచుమించు 2 తెలుగు రాష్ట్రాలు, కన్నడ రాష్ట్రాలు, ఈ 3 రాష్ట్రాల గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడతాను. అయితే విజయప్రసాద్ రెడ్డి గారు, మీరే కాదు, ఏ పాస్టర్నైనా తీసుకోండి, మీ దగ్గర ఎంతమంది ఉన్నారో అంతమంది కలిసి 4 సువార్తల్లో యేసు ప్రభుల వారు నివసించిన రోజులవి, లేదంటే యేసు ప్రభుల వారు మాట్లాడిన సందర్భాలు 4 సువార్తల్లో ఉంటాయి. అది మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో యేసు ప్రభుల వారు నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తానని కానీ, లేదా వచ్చిన తర్వాత పరలోకాన్ని తీసుకెళ్తానని కానీ, లేదా మీరు చనిపోతే, నీతిగా బతికి చనిపోతే పరలోకానికి వస్తారని కానీ చెప్పినట్టు ఒక్క వాక్యము నాకు పంపగలరు? బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు, మీకు చెప్తున్నానండి. అందరూ పరలోకం వెళ్దాము, పదండి పరలోకానికి వెళ్దాము అంటారు. ఎంత అబద్ధం మాట్లాడుతున్నారండి. యేసు ప్రభుల వారు ఎప్పుడు పరలోకం తీసుకెళ్తాను అనలేదు, పరలోకానికి వస్తారని అనలేదు, పరలోకానికి మీరు పరలోకంలో నివసిస్తారని కూడా అనలేదు. ఆయన చెప్పింది దేవుని రాజ్య స్వార్థ, దేవుని రాజ్యము సొంతం చేసుకోండి అన్నారు. లేదంటే దేవుని రాజ్యం పొందుకోండి, దేవుని రాజ్యం ఇస్తాను, దేవుని రాజ్యం వస్తుంది అని చెప్పారు. దేవుని రాజ్యము లేదా పరలోక రాజ్యము అని ఉంటుంది. పరలోకంలో ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యము భూమి మీదికి వచ్చింది, దాన్ని సొంతం చేసుకోండి అన్నారు. దాన్ని వెంబడించి దాంట్లో ప్రవేశించండి అన్నారు.
అంతేకాని పరలోకం తీసుకెళ్తాను, పరలోకానికి వస్తారు అని చెప్పలేదు. బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, సత్యం తెలుసు అనే మీలాంటి ఎవరినైనా సరే ఈ వాక్యం వర్తిస్తుంది. ఎవరైనా సరే విన్నవారు ఇది నాకు పంపగలరు. ఉన్నదని పరలోకమనే ఉండాలి, గ్రహించండి. ఓకేనా? అలాగే చూడండి, ఇంకా చాలా మాటలు మాట్లాడారండి. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బ్రదర్. ఇన్నిగానో చెప్పే దాంట్లో ఏం ఇది లేదు బ్రదర్, మీరు గ్రహించండి. సత్యం కావాలండి, 10 మాటలు చెప్పండి. సర్వలోకానికి మనం వెళ్ళలేము, సర్వలోకానికి సర్వ సృష్టికి మన సువార్త ప్రకటించలేము. సత్యం ఎవరు నీతో న్యాయంగా మాట్లాడుతున్నారో వారితోని మాట్లాడు చాలు. అది మీరు గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు యోబు తిట్టినట్టుగా గ్రంథంలో ఉందనుకోండి, యోబు గ్రంథం ఓపెనే చేయం మనం, ఇంకా ఓపెన్ చేస్తామా? అసలు చిరాకు వస్తుంది. యోబు గారి గురించి చదివినోరికి అర్థమైతే ప్రేమైన వాళ్ళ, యోబు గారు దేవుని తిట్టలేదు అనే మాట మాట్లాడారు. ఇతను యోబు సందర్భం తెలిసిన వారికి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది కనుక, ఇప్పుడు యోబు గారి గురించి మనం ఆలోచించినట్లయితే ఆయనకి అనేక సమస్యలు వస్తాయండి. భార్య వదిలేసిపోతుంది, పిల్లలు అందరు చనిపోతారు, ఆస్తి అంతా ఉండదు, వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుడు ఆయనను పరీక్షించడానికి ఆ విధంగా చేశాడు. ఇప్పుడు యోబు గారి దగ్గరికి అయితే యోబు గారి స్నేహితులు ఉన్నారు. యోబు గారి దగ్గర అప్పడిగిన వారు కానీ, యోబు గారితో స్నేహం చేసిన వారు కానీ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ దేవుని మార్గంలో నడిచేవారు చాలామంది ఉన్నారు. అయితే అతను కురుపులతో పట్టి ఉన్నప్పుడు లేదా ఆ సమస్యలో ఉన్నప్పుడు వారు వచ్చి దేవుని గురించి ఇతనికే చెప్తున్నారు. దేవుడు చెప్తున్న విషయము, దేవుడు చెప్తున్న విషయము ఇతను నీతిమంతుడు అని ఆయన ఇతనికే చెప్తున్నారు. ఎవరికి? ఈ యోబు గారికి చెప్తున్నారు. యోబు గారికి చెప్పి ఆయన మైండ్ ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే చాలా మంచి మాటలు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, మీరు 35వ అధ్యాయం నుంచి చదవండి. వారి చెప్తున్నారు, వాళ్ళ పేర్లు కొన్ని ఉన్నాయి. ఆ పేర్లు మీరు దొరకదో తెలియదు, కానీ ఆ చదువుతుంటే అలా అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళరా, యోబు గారు చూద్దాం ఒకసారి. యోబు గారి గురించి, యోబు గారు తిట్టారా లేదో అని మనం ఆలోచించినట్లయితే ఒక వచనం ఏదో చూపిస్తాను బ్రదర్, అది దాని గురించి మీరు గ్రహించండి. యోబు రాసిన అధ్యాయము, యోబు గ్రంథము 38లో చూద్దామండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగూ యోబునకు ప్రతి ఉత్తరం ఇచ్చెను. ఇప్పుడు ఆయన స్నేహితులు వచ్చి మాట్లాడి పోయారు. దేవుని వారలారా, బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మీరే గ్రహించండి. మీ గురించి చెప్తున్నా కనుక మీరు గ్రహించండి. చూడండి, 36వ అధ్యాయము 1వ వచనం చదువుతుండండి, కొంచెం గ్రహించండి. మరియు ఎలీహు ఇంకా ఇట్లా, నేను కొంతసేపు నన్ను ఓర్చుకొనుము, ఈ సంగతి నీకు తెలియజేసేదను. నీతిమంతుడు ఎవరని చెప్తుంది బైబిలు? ఎలీహు అని చెప్పట్లేదు. అంటే ఎలీహు అనే వ్యక్తి దేవుని మార్గంలో నడుస్తున్నానని చెప్పుకుంటూ ఇతన్ని యోబు గారిని గురించి మాట్లాడుతున్నారు. యోబుకే మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్న మాటలు కొంచెం ఓర్చుకొని విను అంటున్నారు. ఇక నీతిమంతుడు ఎవరి గురించి చెప్తుంది బైబిల్ అంటే? మొదట అధ్యాయంలోనే చెప్పాడు, యోబు అనే నీతిమంతుడు గురించి చెప్పాడు. అయితే ఇప్పుడు ఈయన వచ్చి యోబుకి నీతులు చెప్తున్నాడు. ఎవరైనా అంటే ఎలీహు. ఇలాగే 4-5 స్నేహితులు ఈ గ్రంథంలో ఓదార్చుకుంటూ వచ్చారు. ఎవరికి? చాలా చక్కని మాటలు చెప్పారండి. మనకు చదువుతుంటే చక్కని మాటలు చెప్పినట్టుగా ఉంటుంది. ఏమని చూడండి, కొన్ని 2 వచనాలు చదివి చూపిస్తాను. మరియు ఎలీహు ఇంకా ఇట్లా, నేను కొంతసేపు నన్ను ఓర్చుకొనుము, ఈ సంగతి నీకు తెలియజేసేదును. ఎలా అనగా, దేవుని పక్షముగా నేనింకాను మాట్లాడవలసి ఉన్నది. ఎవరి పక్షంగా మాట్లాడుతున్నాడంటండి? దేవుని పక్షంగానే మాట్లాడుతున్నాడు. ఎవరు? ఈ ఎలీహు ఇంకా 2-3 పేర్లు ఉన్నాయండి. అవి చదివితే అర్థమవుతుంది. ఆ పేర్లు మన మైండ్లో లేవు కాబట్టి. ఇప్పుడు వీరు మాట్లాడిపోయిన తర్వాత యెహోవా దేవుడు యోబు గారితో మాట్లాడుతున్నారండి. చూడు, 38వ అధ్యాయం 1వ వచనము. దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితో? యోబు గారితో. చూడండి ఏమని మాట్లాడుతున్నావు. అప్పుడు యెహోవా
సుడిగాలిలో నుండి ఇలాగూ యోబునకు ప్రతి ఉత్తరం ఇచ్చాను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు అని యోబు గారితో మాట్లాడుతున్నాడు. ఎవరు? ఎలిహు. వీళ్ళందరూ మాట్లాడారు ఎవరి గురించి? దేవుని గురించి చక్కని మాటలు నేను చెప్తాను అని చెప్పి నీతిమంతుడని యోబు గారినే చెరపాలని చూస్తున్నారు, అంటే తప్పించాలని చూస్తున్నారు వీళ్ళు. అలాగా మాట్లాడుతుంటే దేవుడు అని వచ్చి అంటున్నాడు, ఎవరిని? యోబు గారిని అంటున్నారు. ఈ చెత్త మాట్లాడుతున్న వీళ్ళెవరు అని మాట్లాడుకుంటూ చాలా మాట్లాడుతున్నారండి. దేవుడు చూడండి, ఇంకా కొన్ని 2-3 వచనాలు చదివి చూపిస్తాను. వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల ఎప్పుడు నీకు నీకు చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. ఇలా 38 నుంచి 42 అధ్యాయం వరకు దేవుడు మాట్లాడుతున్నాడండి. ఏమని? భూమి తయారు చేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావో చెప్పు, నిన్ను సృష్టించినప్పుడు ఎక్కడున్నావో చెప్పు, ఆకాశము, మేఘములు, వర్షము, సూర్యచంద్రుడు, సముద్రం ఇవన్నీ చేసినప్పుడు నువ్వెక్కడున్నావు, ఆ చేసిన వాడెవడు నువ్వు నాకు చెప్పు అని దేవుడు ఎవరిని అడుగుతున్నారు? యోబు గారిని అడుగుతున్నారు. ఎందుకంటే యోబు మనసులో తన ఇది వచ్చేసింది. వాళ్ళ స్నేహితులు చెప్పగానే, అవును నేనేం తప్పు చేశానని, నాలో ఇలా దేవుడు నన్ను ఈ రీతిగా పెట్టాడు, ఈ రీతిగా శిక్షించడం అలా వచ్చింది. కాబట్టే ఆయన ఏమంటున్నారు చూడండి. ఎవరు? యోబు గారు ఏమంటున్నారు? దేవుడు మాట్లాడిన తర్వాత యోబు గారు ఏమంటున్నారు చూడండి. 42వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రతి ఉత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను విచారార్థకము చేయు వీడెవడు? ఇలాగున వివేచన లేని వాడనైనా నేను చూడు దేవుని అంటున్నాడు. ఎవరు? యోబు గారు అంటున్నాడు. వివేచన లేని వాడనైనా నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తిని నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక్క సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియజెప్పుము. నీ వినికిడి చేత నన్ను గురించి వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. యెహోవా యోబుతో నా మాటలు పలికిన తర్వాత ఆయన తెమనీయుడైన ఎలీపాజుతో ఇలాగూ సెలవిచ్చాను. ఇది చూడండి, తెలిపేది కూడా ఆయనతో మాట్లాడిన వ్యక్తినే. ఇక్కడ యోబు గారు దేవుణ్ణి క్షమాపణ కోరుతున్నట్టుగా ఉంది. ప్రియమైన దేవుని వారలారా, నేను మాట్లాడిన మాటలు నన్ను క్షమించు అనే రీతిగా ఇప్పుడు తెలుసుకొంటిని, పక్కగా ఇప్పుడు ఇన్ని రోజులు విన్నాను కానీ ఇప్పుడు మనసారా తెలుసుకున్నాను అని ఆయన క్షమాపణ కోరుతున్నట్టుగా బైబిల్లో ఉంది. మరి బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారు? ఆయన తప్పు ఏదో చూడండి ఒకసారి చదవడానికి. ఏం చదువుతాం ఉందనుకోండి, యోబు గ్రంథం ఓపెనే చేయం మనం, ఇంకా ఓపెన్ చేస్తామా? అవుతాడు, పరలోకం ఎలా వస్తుంది? ఇప్పుడు యోబు తిట్టినట్టుగా గ్రంథంలో ఉందనుకోండి, యోబు గ్రంథం ఓపెనే చేయం మనం, ఇంకా ఓపెన్ చేస్తామా? అసలు చిరాకు వస్తుంది చదవడానికి. మరి దేవుడు ఎందుకంటండి ఆయనని?
యోబు గారిని తిట్టాలంటే బూతులు తిట్టాలా? మనసులో వ్యతిరేకం వస్తే అది కాదా? యోబు గారి మనిషిలో వ్యతిరేకం రాలేదని మీరు చెప్పగలరా? ఎందుకండి బ్రదర్ ఉన్నట్టు మాట్లాడు. ఇప్పుడు దేవుడు యోబు గారితో ఎందుకంత సీరియస్గా మాట్లాడుతున్నాడు? నేను భూమి ఆకాశాలు చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పు అని ఎందుకు అంటున్నారు? ఏం చదువుతాం? యోబు అనగానే మనకు ఎలా కనబడుతున్నాడు ఇప్పుడు? హీరో హీరో విశ్వాస వీరుడు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. అలాంటి బలమైన విశ్వాసం కావాలి, అలాంటి స్థిరమైన విశ్వాసం కావాలి ప్రియమైన దేవుని సంఘమా. అలా భక్తి జీవితంలో ఎదగాలి. ప్రభువా నీ పని అప్పగించావు, నేను చేస్తాను తండ్రి. నేను అదే అనుకుంటాను ప్రతిరోజు. ప్రభువా నేను ఎటో పోవాల్సిన వాడును, ఇట్లా లాక్కొచ్చావు. ఏదో వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నోడిని, వారానికి 3-4 సినిమాలు చూసుకుంటూ బతుకుతున్నోడిని, హ్యాపీగా బతికేయాలి. ఇది జీవితం. అట్నుంచి ఇట్లా లాక్కొచ్చి పడేసావు, వీళ్ళందరి మధ్యలో కూర్చోబెట్టావు, వీళ్ళకి బాప్తిస్మాలు చేస్తున్నావు, సెమినార్లు పెట్టిస్తున్నావు, హృదయాలు సంస్కరించే పనిలో పెట్టావు. ఏ పనిలో పెట్టావు? హృదయాలు సంస్కరించే పనిలో పెట్టావు. ఇప్పుడు నా పని ఏంటంటే, నా సేవ ఏంటంటే అంతరంగ మందిరాలు నిర్మించటం. రేపు జరగబోయే సెమినార్ కూడా అదే. అంతరంగ మందిర నిర్మాణాల కొరకు అందరినీ ఒక చోటకి చేరుస్తున్నాం. 6 రోజుల పాటు వాక్యంలో ముంచుతాం, వాక్యంలో ముంచి తీస్తుంటాం. మునుగు పొద్దున 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మునుగుతానే ఉండాలి, ముంచి తీస్తానే ఉండాలి. మీకు ఒక విషయము మీరు గ్రహిస్తలేరు. యేసు ప్రభువుల వారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారండి. ఏంటిదంటే, ప్రభు అని నన్ను వ్యర్థంగా పిలుచుట ఎందుకు అని. వారు పెదవులతో ఆరాధిస్తున్నారు, వాళ్ళ హృదయము దూరముగా ఉన్నదని. మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎన్ని గంటల వాక్యం చెప్పినా అది వ్యర్థంగా ఉంటే లాభం ఏమిటండి బ్రదర్? బాప్తీసం గురించి వాక్యం బోధిస్తానే బాప్తీసం గురించి మాట్లాడారు. ఉండాలి, వినాలి 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 వినాలి, వింటూనే ఉండాలి. అప్పుడు ఉతికేసినట్టు అనమాట. బండకేసి ఏం చేసినట్టు? ఉతికినట్టు. నేను అదే కోరుకుంటాను. సభలు అంటే వాక్యం బోధించండి అయ్యా అంటాను. గొడవ చేయకండి, అలరి చేయకండి, కేకలు వేసేయకండి, హడావుడి చేసేయకండి, అన్యజనులు చెదరించుకునేలా చేయకండి. దేవుని మాట, స్వచ్ఛమైన మాట, ప్రశాంతమైన వాతావరణంలో బోధించండి. అలా హృదయాలలోనికి వెళ్ళిపోవాలి సాఫ్ట్గా. అలా ప్రభువా నాకు ఉన్నది చాలు ప్రభు, ఎంత ఇచ్చావు తండ్రి, ఎంత ఇచ్చావు, ఎన్నిసార్లు నన్ను కాపాడావు, ఎన్నిసార్లు నన్ను రక్షించావు. మొన్న ఎక్కడో విమానం కూలిపోయిందని విన్నాను. నేను ఎన్నిసార్లు విమానాల్లో తిరిగాను తండ్రి, నువ్వు నన్ను కాపాడుతూ వచ్చావు. మొన్న ఎక్కడో బైక్ యాక్సిడెంట్ అయిందని విన్నాను. నేను ఎన్నిసార్లు బైక్ మీద అటు ఊపాను ఇటు ఊపాను, కానీ నన్ను కాపాడుతూ వచ్చావు. మొన్న ఎక్కడో గ్యాస్ బండ పేలిపోయిందట. ఎన్నిసార్లు ఆ బండ మీద కూర్చున్నని, ఆ బండ మీద కూర్చునే కబుర్లు చెప్పాను బాబా. ఆ బండ మీద కూర్చుని పల్లీలు తిన్నాను తండ్రి, నువ్వు నన్ను కాపాడుతూ వచ్చావు. మన ఎవరో పాము గారి చచ్చిపోయారట, కానీ ఎన్నిసార్లు తేళ్ల మధ్యలో, పాముల మధ్యలో, పొలాల గట్ల మీద తిరిగాను తండ్రి, నువ్వు నన్ను కాపాడావు. మొన్న ఎవరో ఆటోలో చచ్చిపోయారట, ఎన్నిసార్లు ఆటోల మీద తిరిగాను తండ్రి, నువ్వు నన్ను కాపాడావు. ఎన్నిసార్లు, ఎన్ని విధాలుగా. బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ చూడండి, ఇప్పుడు కాపాడే గురించి ఇది చిన్న పిల్లలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. దేని గురించి అంటే, ఇప్పుడు మీకు కాపాడింది దేవుడు, ఓకే ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు చాలామందిని కాపాడారు, వారిని దేవుడా అని అడిగితే అవునని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు కాపాడలేదు చాలామందికి. సపోజ్గా మనం పౌలు గారి గురించి తీసుకుందాం, వాళ్ళని కాపాడలేదు. మరి అది దేవుడి పని కాదంటారా? అతను వదిలేచండి. రేపు మీకు ఏమన్నా రాబోయే రోజులు ఎన్ని రోజులు ఉంటారు? ఇప్పుడు దాని గురించి కాపాడకపోతే అప్పుడు
నన్ను కాపాడలేదంటారా? ఏంటిదండి బ్రదర్? బ్రదర్, మీరు గ్రహించండి, మీరు సత్యము తెలుసు అని భ్రమలో ఉన్నారు. కాబట్టి మీరు గ్రహించాలని హృదయపూర్వకంగా ఆ, 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఎందుకంటే సత్యవాక్యంలో ఉన్నవారికి మాత్రమే నేను ఈ పని చేస్తాను. దేవుడు మీకు సత్యం బయలుపరుస్తున్నారు, అయినా మీరు సత్యాన్ని తోసివేస్తున్నారు. ఎందుకంటే చూడండి, చెప్తాను. మీకు సువార్త గురించి తెలియదు, సువార్త గురించి తెలియదు, పరలోకం గురించి తెలియదు, పరలోక రాజ్యం గురించి తెలియదు, యేసు ప్రభుల వారు భూమి మీదకి ఎందుకు వచ్చారో తెలియదు, యేసు ప్రభుల వారు ఎందుకు ప్రాణం పెట్టారో తెలియదు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఎవరో మీకు తెలియదు. తండ్రి ఎవరో తెలియదు, కుమారుడు ఎవరో తెలియదు, ఆత్మ అంతా ఏంటిదో తెలియదు. అలాగే బాప్తిసం ఎట్లా తీసుకోవాలో తెలియదు, బాప్తిసం అంటే ఏంటిదో మీకు తెలియదు. వాళ్ళు చేశారు కాబట్టి ఏదో నీళ్ళలో ఇస్తున్నారు. అలాగే మరి ఆదివారం తింటారు ద్రాక్షరసము రొట్టె, అది దేవుని శరీరం అంటారు. ఒకటి, అది దేవుని శరీరం ఎట్లయితుందో మీకే వదిలేస్తున్నాను. రెండవదిగా ద్రాక్షరసము యేసుప్రభు రక్తం ఎట్లయితుందో మీరు తెలుసుకోవడానికి ఇష్టపడరు, మాత్రం చెప్తారు. పోనీ అది ద్రాక్షరసమే అనుకో, ద్రాక్షరసం యేసుప్రభు రక్తమే అనుకో, మరి మీరు చెప్పేది అబద్ధం కదా? రొట్టెని పట్టుకొని శరీరం అంటున్నారు, ద్రాక్షరసం పట్టుకొని రక్తం అంటున్నారు. అబద్ధమా కాదా? అబద్ధమవుతుంది. కాబట్టి మీకెంత తెలుసో మీకే తెలుసు. ఇంచుమించు ద్రాక్షరసం తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రపంచం అంతా ఉన్నారు. అందుకే అన్నాడు దేవుడు యేసుప్రభుల వారు, అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారని. ఎంతమంది సరైన మార్గంలో ఉన్నారో మీకే తెలుసు. నేను చెప్పడం ఏంటంటే ఇప్పుడు మీరు వింటారని నేను చెప్పట్లేదు, కానీ సత్యం మాట్లాడే, న్యాయంగా మాట్లాడే వ్యక్తికి ఒక్కసారి నేను ఫోన్ చేశానండి, మీకు మీ పనిలో చేస్తున్నారు, లోపల ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళు పని వాళ్ళు తీస్తారు, బ్రదర్ లేరనే చెప్తారు. ఎప్పుడు చేసినా ఏ టైంకి చేసినా లేరనే చెప్తారు. ఉన్నారా, వచ్చారని చెప్తారు, ఒకరు వచ్చిపోయారని చెప్తారు, ఒకరేమో వస్తారు బ్రదర్ ఇంకా అని చెప్తారు. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా రాలేదు వదరు, వస్తానని చెప్తారు. నన్ను మినిమమ్ 5-6 సార్లు ట్రై చేశాను, అయినా మీరు ఫోన్ మీకు ఇది యూజ్లో ఉండదు. దీన్ని బట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవుడు మీరు బయలుపరిచారు అంటున్నారు, దేవుడు బయలుపరిచారు అంటున్నారు, నాకు ఏది అడగలేదు అనే మాట మాట్లాడుతున్నారు. సత్యము తెలియకనే ముందే అడిగారు కదా బ్రదర్, అడగకుండానే వచ్చారా? సత్యం తెలియకముందు ఈ శ్వాసం వచ్చినప్పుడు ఆయన మీద ఆధారపడ్డారు, ఓకే. కానీ విశ్వాసం రాకున్న ముందు దేవుని అడిగారు కదా, మీరు అడగలేదని బైబిల్ పట్టుకొని చెప్తున్నారు. ఇది కూడా అబద్ధము. మీరు మాట్లాడుతుంది అబద్ధము. పరలోకం వెళ్తామని చెప్పడము అబద్ధము. ఇంకా చాలా ఉన్నాయి చెప్తే. సువార్త అంటే ఏంటిది మీకు తెలియదు, సాక్ష్యం అంటే ఏంటిది మీకు తెలియదు, వార్త అంటే ఏంటిది మీకు తెలియదు. పోనీ బైబిల్ ఎవరు రాశారో తెలియదు, బైబిల్ ఎవరి కోసం రాశారో తెలియదు. మనుషులు నరకానికి వెళ్తారా, పాపులు నరకానికి వెళ్తారా? అవును, నరకానికి వెళ్తారని చెప్తారు. యేసుప్రభుల వారు ఒక మాట ఉన్నారు, ఇదన్నా గ్రహించండి. యేసుప్రభుల వారు ఏమన్నారంటే, నేను పాపిని రక్షించడానికి వచ్చింది. మరి పాపి నరకానికి వెళ్తే ఆయన రక్షించినట్టు ఏమవుతుందండి? మీకు తెలియదు. యేసుప్రభుల వారు పుట్టినప్పుడు ఉంది ఒకటి, ఏమనంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 11-10 వచనంలో ఉంటుంది. ఏమని అంటే, ఆయన పుట్టినందుకు దూత వచ్చి గొర్రెల కాపరులతో చెబుతూ ప్రజలందరికీ మహా ఆనందకరమైన శుభవార్త అని. అంటే ప్రజలందరికీ మహా ఆనందకరమైన శుభవార్త అంటే అర్థం ఏంటిది? నరకానికి వెళ్తారు, వారికి మహానందకరమైన శుభవార్తన చెప్పండి. గనుక మీకు సత్యం తెలియదని నేను మనసుపూర్తి చెప్తున్నాను బ్రదర్. చదువుకున్నోడికి బైబిల్ అర్థం కాదు, దేవుడి ఆత్మ సహాయం కావాలి. దేవుని ఆత్మ మన హృదయంలో ఉంటేనే సత్యం బయలుపరచబడుతుంది. కనుక గ్రహించండి ప్రియమైన దేవుని వర్లారా. నేనేమంటున్నానంటే, మీరు చెప్పుకుంటున్నారు నా నీతిమంతుని. మరి యేసుప్రభుల వారు వచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత కానీ యేసుప్రభుల వారు వస్తారు కదా, వచ్చిన తర్వాత గొర్రెల్ని మేకల్ని వేరుపరిచినట్టుగా వేరుపరుస్తారు కదా. మరి కుడివైపున కొందరు, కుడివైపున నీతిమంతులు, ఎడమ వైపున అనీతిమంతులు ఉంటారని. గొర్రెలు మేకలు గొర్రెలు. అప్పుడు మీరు ఈ గొర్రెల జాబితాలో లేకపోతే మీ పరిస్థితి ఏమిటి? అప్పుడైతే ఖచ్చితంగా తెలుస్తుంది. కనుక
మీరు గ్రహించండి. ఆ సమయము మీరు సత్యం కావాలి అనుకుంటేనే నేను చెప్పింది కరెక్ట్ కాదో గ్రహించండి. ఇది నా యొక్క స్టడీ బ్రదర్. దేవుని చిత్తం అయితే మీతో మాట్లాడును గాక. ఇప్పుడు మీరు చెప్పుకుంటూ వెళ్తే నేను చెప్పుకుంటూ వెళ్తే అది కరెక్ట్ కాదు. మీరు నన్ను అడగండి, నేను చెప్తా. నేను మిమ్మల్ని అడుగుతా, మీరు చెప్పండి. అది ప్రేమపూర్వకంగా నేను మాట్లాడి చూస్తా. అతని మాటలు తేడాగా ఉంటే నేను మళ్ళీ మాట్లాడను. కానీ మాటలు సరైన ఉంటే నేను ఎంతసేపు అయినా అతనితో మాట్లాడడానికి ఇష్టపడతా. కనుక మీకు చెప్తున్నాను, ఎవరికి, జయప్రసాద్ రెడ్డి గారికి, మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎందుకని మాట్లాడడం? వాక్యం చదవండి, దాని అర్థం చెప్పండి, అంతే. ఏవో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. నీ మాట అవునంటే అవుననే ఉండాలి. కనుక బ్రదర్ గ్రహించాలని హృదయపూర్వకంగా వేడుకుంటూ దేవుని చిత్తం అయితే మీకు బయలుపడుతుంది గాక. హృదయపూర్వకంగా ఉన్నాను.